అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక చిన్న గ్యాదరింగ్ జరిగింది. ఏంటంటే మీ అందరూ మామూలుగా వీడియోలో చూస్తూ ఉంటారు. ఈ మధ్య మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఇది కూడా చూసే ఉంటారు. మనకి ఇక్కడ పిల్లల కోసం వచ్చేవాళ్ళు చాలా దూరాల నుంచి వస్తున్నారు. రకరకాల స్టేట్ల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళంతా మరి లేట్ అవుతున్నప్పుడు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేటప్పటికి ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు హోటల్ ఎత్తుక్కోవడానికి రకరకాల ప్రాంతాల్లో తిరిగి మరి దారి తప్పిపోతున్నారు కొంతమంది. అయితే మాకు వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది అవుతుంది. సడన్గా వర్షం కురిసింది అనుకోండి, తడిసి ముద్దయిపోతున్నారు. ఎక్కడెక్కడో హోటల్ ఎక్కడుంటుందో తెలియదు, కొత్త ప్రదేశం, కొత్త ప్రాంతం, ఇదంతా అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. మేము లైనిజంలో ఉన్నాం. లైన్స్ సేవా సంస్థల్లో మేము చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను రీజనల్ చైర్మన్గా మరి లైన్స్లో ఉన్నాను. మేడం ఏమో జోన్ చైర్మన్గా ఉన్నారు. అంటే నా కింద 18 క్లబ్లు పనిచేస్తాయి, మేడం కింద 7 క్లబ్లు పనిచేస్తాయి. అలాంటి క్లబ్ల ద్వారా మేము ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, బయట కాళ్ళు లేని వాళ్ళకి మరి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడం కానీ, అలాగే మిషన్లు కుట్టుకునే వాళ్ళకి, లేడీస్కి కుటుంబ ఆదాయం పెంచుకోవడానికి మిషన్లు ఇవ్వడం, కుట్టు మిషన్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ, చిన్నపిల్లలకి స్కాలర్షిప్లు, సైకిల్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. కాకపోతే మేమేంటంటే బయటికి వెళ్ళి సేవ చేసి మరి ఎత్తుక్కుంటా వెళ్ళి సేవ చేసేదానికన్నా మనల్ని నమ్ముకుని మన కోసం ఎంతో దూరం నుంచి వస్తున్న వాళ్ళకి సమయానికి ఆ ఆహారాన్ని అందిస్తే అది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేడం గారు సలహా ఇవ్వడం జరిగింది. సో మేడం గారికి ముందుగా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆవిడ బ్రెయిన్లో వచ్చింది. సో అందుకని ఏమనుకున్నామంటే, సరే ఎంతవరకు వస్తారు, మనకు రోజుకి 50 మంది నుంచి 100 మంది వరకు రావచ్చు. ఇక్కడ అప్పచెప్పాడు, అదే దేవుని ప్రసాదంగా మీరు స్వీకరించినట్లయితే ఆ ప్రసాదం మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇలా ఇప్పుడు మనం ఈరోజు లైనిజంలో బాగా మంచి సేవలు చేసి, లయన్స్ క్లబ్ ఆఫ్ అంజలి ప్రెసిడెంట్గా కూడా చేసి, తర్వాత జోన్ చైర్మన్గా కూడా చేసి, ఇప్పుడు మేడం చేస్తున్న పోస్టు ఆయన 2 సార్లు చేశారు. ఆ జోన్ చైర్మన్గా చేసి మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వారు కూడా ఎంజేఎఫ్ ఇవ్వడం జరిగింది. అంటే $1000 లైన్ ఇంటర్నేషనల్ ఫండ్కి ఇచ్చిన మరి గొప్ప సేవామూర్తి మరి చల్లా చంద్రరావు గారు. వీరు కూడా మరి వాళ్ళ పిల్లలు కూడా దేశ విదేశాల్లో చక్కగా చదువుతూ మంచి ఉన్నతిలోకి వచ్చారు. సో వారిది కూడా మరి దేవుడికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా మీకు మరి ఆ ప్రసాదం అందితే బాగుంటుందనే ఉద్దేశంతో పంపించడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి బాగా అల్లరి చేస్తుంది, చూశారుగా. అల్లరి చేసే ఆవిడ ఇక్కడ పుట్టిన ఆవిడే. ఇప్పుడు 2వ ప్రెగ్నెన్సీకి వచ్చారు. నా మేనకోడలు అవుతుంది ఆ పిల్ల. 2వ ప్రెగ్నెన్సీకి వచ్చారు. అది కూడా కన్ఫామ్ అయింది. 2వది కూడా ఇవాళ ఆ శుభవార్త కూడా విన్నారు వాళ్ళు. సో ఇలాంటి ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. వారి చేతుల ద్వారా వారిచ్చే బ్లెస్సింగ్స్ని కూడా మీరు అందుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. అలాగే ఇంకొకరు ఉయ్యూరు నుంచి వచ్చారు. నాతో పాటు మరి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను 18 సంవత్సరాలు వర్క్ చేశాను. నాతో పాటు సహాయంగా ఉండి కొన్ని వేల డెలివరీలు, సిజేరియన్లు, ఆపరేషన్లకి సహకరించి వారి చేతుల మీద కొన్ని వేల మందికి కాన్పు చేసి కొన్ని వేల మంది బిడ్డలకి మరి ఆ జన్మని ప్రపంచానికి చూపించిన మొదటి వ్యక్తి. మీరు అంటారు కదా మంత్రసాని గారు అనేవాళ్ళు పూర్వకాలం, ఇప్పుడు నర్సులు. అలాగా నర్సింగ్ వృత్తిలో తను ఎన్నో సంవత్సరాలు గవర్నమెంట్లో సర్వీస్ చేసి ఎన్నో వేల మంది పిల్లల పుట్టుకకి కారణమయ్యి వాళ్ళందరినీ చక్కగా ఆ తల్లిదండ్రుల చేతిలోకి అందించి వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపించిన వ్యక్తి మా రాజకుమారి గారు. ఆవిడ ఈరోజు ఉయ్యూరు నుంచి వారు వచ్చారు. వారు హస్బెండ్ అలాగే చింతయ్య గారు, వారు కూడా ఈరోజు ఇక్కడ మనతో పాటు వచ్చారు. వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉయ్యూరులో పేరు పొందిన వ్యక్తి. మరి రాజకీయంగా కూడా వారు ఎంతో యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు. మనకి పార్టీలు ఏదైనా కూడా సేవ ముఖ్యం. సో వారు సేవా కార్యక్రమాలు అద్భుతమైన వ్యక్తి. పైగా మా వెల్ విషర్స్. ఈరోజు రోజా గారు మరి లయన్స్ క్లబ్లో కూడా అంటే భర్తే కాకుండా భార్యను కూడా తోడుకుని తీసుకొచ్చి, అలాగే వారు వచ్చి మరి లయన్స్ క్లబ్
దుర్గా తేజలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన అభయ క్లబ్లోకి వచ్చి అభయ క్లబ్లో వారి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ అన్నీ మీకు ఉన్నాయి చూడొచ్చు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అభయ, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి. ఈ అంజలి క్లబ్లో మేమిద్దరము మా హోమ్ క్లబ్ అంటారు, అక్కడి నుంచి మేము వచ్చాం. అలాగే దుర్గా తేజ క్లబ్బు, తర్వాత అవని, ఇలాగ ఇవన్నీ అవనిగడ్డ, అది మా పుట్టినూరు దివిసీమ, అక్కడి నుంచి. సో ఇవన్నీ కూడా సేవామూర్తులు రకరకాల అందరూ కలిపి చేస్తున్న సేవా కార్యక్రమం. అలాగే వారు మంచి వాక్కులు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా, 2 మాటలు వారి మాటలు ఇవ్వాల్సిందిగా ముందుగా రాజకుమారి గారిని, చింతయ్య గారిని కోరుతున్నాం. 3 గంటల వరకు కూడా భోజనం వెళ్ళేవాళ్ళు కాదు, కానీ 9 మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఒకరోజే మన కోర్టు డ్యూటీ ఉండదు, లేకపోతే మనం సెలవు పెడితే వచ్చిన పేషెంట్లు అంతా కూడా చాలా బాధపడి 2000 నెలలు రావడానికి ప్రయత్నం చేసేవాడు. మరి అట్లా ఎన్నో డెలివరీలు కానీ ఆపరేషన్లు కానీ ఎంతో గొప్పగా చేసేవాడు. అక్కడి నుంచి తర్వాత నూజివేడి వెళ్ళారు, నూజివేడి నుంచి మళ్ళీ గన్నవరం వచ్చారు. అట్లానే ఏ ఊర్లో పనిచేసినా ఆయన గురించి పేరు ఉండేది. మరి అట్లానే మరి ఈరోజు ఇక్కడ ఇట్లా ఉద్యోగం మానేసి సెలవు పెట్టేసి మొత్తానికి ఇక్కడ ఉండిపోతున్నారు. మరి ఈ అన్నదాన కార్యక్రమం చేయటువంటి అన్ని దానాల వల్ల చాలా గొప్పదానం అన్నదానం. మరి ఎంతోమంది ఎంతో డబ్బు సంపాదించి కూడా ఎవరు కూడా భోజనాలు పెట్టేది చూడలేదు నేను ఇక్కడ కూడా. మరి సారు వచ్చిన పేషెంట్లకి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి కూడా చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. పూర్తిగా ఆయనతో సహకరించి ఆయన మీద నమ్మకంతో వదిలిపెట్టి మీరు అంతా వస్తే అందరికీ కూడా పిల్లలు ఉంటారని పూర్తి నమ్మకం నాకు. నిలబడి మరి ప్రెగ్నెన్సీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆ తల్లిని కాపాడుకుంటా, ఆ బిడ్డని కాపాడుకుంటా ఉండాల్సింది నర్సులే. వాళ్ళ సేవ అమూల్యం. మరి అలాంటి వారి నోటి ద్వారా మంచి ఆశీర్వస్తులు మీకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అమ్మా. నేను సార్ గురించి చెప్పాలంటే చాలా చాలా ఉందమ్మా, టైం లేదమ్మా. నేను 22 సంవత్సరాలు ఒకే హాస్పిటల్లో చేశాను. 15 సంవత్సరాలు అయిన తర్వాత సార్ అక్కడికి వచ్చారు, న్యూ గవర్నమెంట్ హాస్పిటల్. ఆ 15 సంవత్సరాల ముందు కనీసం ఒక 6 డాక్టర్స్ చేంజ్ అయ్యారు. అప్పుడు ఓపీ ఎంతమ్మా, 10 మంది పేషెంట్స్. ఆ సార్ వచ్చేవారు కూడా 10 మంది పేషెంట్స్. ఎలా చేయాలి అర్థం కావట్లేదు. తీరా చూస్తే డాక్టర్ గారు వెళ్ళాము, అసలు అగాధం అనమాట. హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నప్పుడండి ఒక క్యాండిల్ పెట్టుకుని మేము చేసేవాళ్ళం, కరెంటు కూడా ఉండేది కదండి. అట్లాగే 15 సంవత్సరాలు కంటిన్యూగా చేసాము. 10, 12 అట్లా వస్తున్నాయి, కానీ ఇంక ఎక్స్ట్రా రావట్లేదు. అదే టైంలో సార్ అక్కడికి వచ్చారండి. నేను 15 సంవత్సరాలు చేసిన తర్వాత సార్ అక్కడికి వచ్చారు. వస్తే డాక్టర్స్ అంటే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది కదా. మేమెంత చిన్న వాళ్ళమే, అమ్మో సార్ వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన చూస్తుంటే నాకు ఏంటో, నేను కూడా కొంచెం ఇంత వయసు లేకపోయినా కొద్దిగా తగ్గింది నాన్న. అదే ఏం చేయాలి, దగ్గరికి వెళ్ళాలంటే నాకు కొంచెం భయంగా ఉందన్నమాట. సార్ డెలివరీస్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, డిఎన్సీలు ఏంటి, ఎంటీపీలు ఏంటి అన్నీ చేస్తారని చెప్పారు. ఇంకేం చేస్తారంటే నువ్వు ఉన్నావు కదమ్మా అని చెప్పేసి సూపరింటెండెంట్ గారి నుంచి మాట్లాడిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానా నేను ఇంటర్వ్యూ చేసుకుని ఒక కేసు అవుతుంటే మళ్ళీ ఇంకో కేసు వచ్చేది, ఒక కేసు అవుతుంటే ఎంటీపీ కేసు, డిఎన్సీ కేసు, అట్లా కంటిన్యూగా డెలివరీ రూమ్ అట్లా ఆయన కష్టం ఎంత అంటే చెప్పలేమన్నమాట. కానీ పైసా దేనికి కూడా ఆశపడేవాడు కాదనమాట. ఆ ఓపీలో కూర్చుంటే ఆ నడువు పోయేదాకా కూడా సాయంత్రం 4 అయ్యేదమ్మా ఆయన లేసేటప్పటికి. నేను కాఫీ టీ తెప్పించి ఇచ్చినా సరే ఆయన అసలు ఆరిపోయాయి అక్కడ పెట్టినా కూడా. ఇంకా అందరూ అనేవాళ్ళు, స్టాఫ్ నర్సు 6 ఉండేవాళ్ళమ్మా, 6 వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు. కానీ నేను ఆయన దగ్గరే ఉండేదాన్ని. ఆయన ఓపీ పెంచుకుంటా, జనాలు లోపల పంపించుకుంటా, బయటికి పంపించుకుంటా, అమ్మ మీరు కూర్చోండి, మీరు వెయిట్ చేయండి, ఇట్లాగే 4, 5 అయ్యేది. అట్లా కూర్చునేవాళ్ళండి జనం అందరూ కూడా, గర్భిణీలు. ఇప్పటికీ అడుగుతూ ఉంటారండి. కాకపోతే నేను 4 సంవత్సరాలు కంటిన్యూగా ఆ డీసీహెచ్ గారు అమ్మాయిన మాకిద్దరికి కూడా ఇంకా 35-40 డెలివరీ చేస్తే డీసీహెచ్ గారు నాకు 2 సార్లు ఇచ్చారు, ఆయన 4 సార్లు అవార్డు ఇచ్చారండి. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయి ఉన్నారండి, ఇక్కడే అక్కడ చేస్తున్నారు. ఇక కాదు ఏంటంటే ఆయన చల్లగా ఉండాలి, మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల, భార్య పిల్లలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సహకరించబట్టే అప్పుడు మేము చేయగలిగాం. అప్పుడు వరుసగా మాకు అవార్డులు రావడం అనేది జిల్లా మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారండి, మా ఇద్దరికే ఇచ్చారు. కలెక్టర్ గారు ఇచ్చారు.
మాకు 2 సార్లు ఇచ్చారు. వరుసగా వారి యొక్క సహకారంతో అప్పుడు 10-12 అయ్యే డెలివరీలు దాన్ని 35-40 తీసుకెళ్ళగలిగాం. ఒకానొక సందర్భంలో అక్కడ ప్రైవేట్ డాక్టర్లు అందరూ కూడా వారి ఆహారం మీకు చేతికి అందితే మీకు కూడా మంచి జరిగిద్దనే ఉద్దేశంతోనే వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళు కూడా దూరాభారమైనా కూడా ఒప్పుకుని ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం. ఆల్రెడీ ఫుడ్ వచ్చింది. మరొకరు మా స్నేహితుడు, నా క్లాస్మేట్ అయిన సేవా కార్యక్రమాలు నాకు ఈ లైనిజాన్ని అలవాటు చేసింది అయినా. అంటే సేవ ద్వారా కూడా మనకు కొంత ఆత్మ సంతృప్తిని పొందవచ్చు అని విషయం చెప్పి ఈ లైనిజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి మా జలాచంద్ర కూడా మరి తన అమూల్యమైన ఆశీస్సుల్ని అందించవలసిందిగా అందరికీ నమస్కారం అండి. భోజనం కూడా మానేసి భోజనానికి వెళ్తే డాక్టర్ గారు మళ్ళీ లేట్ అయిపోతుందేమో, ఒకవేళ ఆ టైంలో పిలిస్తే నేను ఉండనేమో అని కడుపు కూడా కాల్చుకుని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ నెరవేరటానికి మీలా ఎంతోమంది భోజనం కూడా సరిగ్గా చేయకోకుండా ఆకలితో బాధతో ఏదో అప్పుడు ఇంతకుముందు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. ఏ హాస్పిటల్లో ఇలాంటి మీరు చూసుండ్రో ఇంక ముందు కూడా ఉంటాయని ఆ విషయం కూడా మనకు తెలియదు. అట్లాంటి విషయాల నుంచి మనమే ఒక వీళ్ళు ఇబ్బంది పడకుండా మన దగ్గర ఒక పూట భోజనం ఏర్పాటు చేస్తే ఎంత సంతృప్తికరంగా ఉంటుందండి. మీరు ఇంకో 1-2 గంటలు వెయిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా ఆ సంకల్పంతో మీకు కూడా ఒక పూట భోజనం పెట్టే ఆ సంతృప్తి కోసం ఏర్పాటు చేశారు డాక్టర్ గారు. రైట్, త్వరగా స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ.